మన జీవితంలో ఒక్కసారైనా చూసి ధరించాల్సింది వారణాసిలో జరిగే గంగా హారతి. పరమ పవిత్రమైన వారణాసిలో ప్రతిరోజు సాయంత్రం పూట జరిగే గంగా నదికి నిర్వహించే హారతి యాత్రికులకు భక్తులకు కన్నుల పండుగగా అనిపిస్తుంది. ఈ గంగా హారతి చూడడానికి ప్రపంచవ్యాప్తంగా భక్తులు అక్కడికి వస్తూ ఉంటారు. గంగా హారతిని ఇచ్చే పూజారులు వస్త్రధారణ కూడా చాలా మంగళకరంగా ప్రత్యేకంగా ఉంటుంది. అంచెలుగా ఉండే ఇత్తడి దీపం, ఇంకా గంగాదేవి విగ్రహం, పూలు, ధూపం వంటి ఇతర పూజా సామాగ్రిని హారతి కార్యక్రమం కోసం సిద్ధం చేసుకుంటారు. పవిత్ర మంత్రాలతో, లయబద్ధమైన శ్లోకాలతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. తర్వాత పూజారులు శంఖాన్ని ఊదుతారు. శంఖానాదం తర్వాత పూజారులు గంగాదేవతను ఆరాధించడానికి ధూపపు కర్రలను గాలిలో తిప్పుతూ ఉంటారు. ఆ తర్వాత కర్పూరం వెలిగించి ఇత్తడి దీపాలతో హారతిని గంగా నదికి ఇస్తారు. ఒళ్ళు పులకరింపజేసే ఈ గంగా హారతి తమ జీవితంలో ఒక్కసారైనా చూసి తీరాల్సిందే అండి. వారణాసిలోని అత్యంత పవిత్రమైన ఘాట్లలో ఒకటైన దశాశ్వమేధ్ ఘాట్లో ఈ హారతి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ హారతి ప్రతిరోజు సూర్యాస్తమయం తర్వాత 6 గంటలకు ప్రారంభిస్తారు. దగ్గర నుంచి చూడడానికి మీకు స్థలం కూడా దొరకదండి. కాబట్టి హారతి ప్రారంభం కావడానికి గంట ముందే అక్కడ చేరుకోవడానికి మీరు ప్రయత్నించండి. చాలా మంది ఈ అద్భుతమైన దృశ్యాన్ని చూడడానికి గంగా నదిలో పడవ ప్రయాణం చేసి దశాశ్వమేధ్ ఘాట్ ఒడ్డున పడవలను ఆపి ఉంచుతారు. వేదాలు, ఉపనిషత్తులు నేర్చుకున్న పండితులు మాత్రమే హారతి ప్రదర్శనలో పాల్గొంటారండి. హారతి చూడడానికి వెళ్ళిన వారు ఘాట్ల దగ్గర పడవల మీద నుంచైనా చూడొచ్చు, లేదా ఘాట్లలో వారికి గంగోత్రి సేవా సమితి వారు ఏర్పాటు చేసిన స్థలం నుంచి కూడా ఈ హారతిని వీక్షించవచ్చు. స్వర్గలోకంలో ప్రవహించే ఈ పావన గంగా నదిని మందాకినిగా పిలుస్తారు. ఆ తర్వాత కపిల మహర్షి కోపాగ్నికి దగ్ధమైన సగర కుమారులకు ముక్తిని ప్రసాదించడం కోసం భగీరథుని తపస్సు ఫలితంగా గంగాదేవి భూమి మీదకు రావడానికి సమ్మతించింది. కానీ గంగాదేవిని భరించడం భూమికి సులభతరం కాదు. కాబట్టి అలా పైనుండి గంగా భూమి మీదకి వేగంగా పడుతుంటే భూమి దద్దరిల్లిపోతుంది. నిలబడలేదు, తట్టుకోలేదు గనక దాన్ని తట్టుకోగలిగినటువంటి వాడు శివుడు గనుక శివుడిని ప్రార్థిస్తే ఆ క్రమంలో భూమికి ఆకాశానికి మధ్యలో శివుని జటాజూటంపై పడి అక్కడి నుండి ముందుగా హిమాలయాల్లోని గంగోత్రికి ప్రవేశించింది. అలకనందగా ప్రవహించి పాతాళానికి చేరుకుని సగర కుమారుల భస్మరాశుల మీదుగా ప్రవహించి వారికి ముక్తిని ప్రసాదించింది ఈ పావన గంగమ్మ తల్లి. అందుకే కవులు సైతం శివుని శిరస్సు పైని చిందులాడెడి గంగా, శ్రీ విష్ణు పాదముల వెలసిన గంగా, గౌరమ్మ పుట్టింటే కాలు మోపిన గంగా, కౌల గంటముల ఉరికిన గంగా అంటూ స్తుతిస్తారు. మన భారతదేశంలో ముక్తిధామమైన కాశీ క్షేత్రములో సహజ మరణం పొందే వారికి గంగమ్మ తల్లి ఆశీర్వాదం ఉంటుందని పెద్దలు చెబుతారు. కాశీకి వెళ్ళొచ్చిన ప్రతి ఒక్కరి ఇంట్లో కాశీ గంగ చెంబు ఒకటి తప్పకుండా మనం కూడా చూస్తూ ఉంటాము. గంగానదిలో స్నానం వీలుకాని పక్షంలో గంగను స్మరిస్తూ ఏ నదిలో స్నానం చేసినా ఆ ఫలితం లభిస్తుంది. అది కూడా చేయలేకపోతే కనీసం ఇంట్లో అయినా సరే గంగను స్మరిస్తూ స్నానం చేయాలి. మరి ఎలా స్మరణ చేయాలో ఇప్పుడు చూద్దాం. నందిని నళిని సీతా మాలిని చ మహాపగ విష్ణు పాదాబ్జ సంభూత గంగా త్రిపదగామిని భాగీరథి భోగవతి జాహ్నవి త్రిదశేశ్వరి అంటూ స్మరణ చేస్తూ స్నానం చేసిన వారికి ఆ గంగామాత అనుగ్రహం లభిస్తుంది. స్వర్గం, భూలోకం, పాతాళం ఇలా 3 లోకాలలో ప్రవహిస్తున్న ఈ తల్లిని త్రిపదగా అంటారు.
ఎవరి నాలుక మీదైనా గాని గంగాజలం ఒక్క నీటి చుక్క పడింది అనుకోండి, వారి మీద చర్చ యమధర్మరాజుతో గాని యమధర్మరాజు యొక్క భటునితో గాని ఉండదు. ఒక్క చుక్క గంగ నాలుక మీద పడినంత మాత్రాన యమదర్శనం కాదు. అంటే భగవంతుని యొక్క కింకరులను చూసి భగవత్ లోకాలను చేరుతారు తప్ప ఇక యమ సదనముకు వెళ్ళవలసిన అవసరం లేదు. అంటే మిగిలిన నీటికి గంగా జలానికి తేడా ఉంది కదా. అంత గొప్పది గంగాదేవి. ఒక్కసారి గంగా నదిలో స్నానం చేస్తే జన్మ జన్మల పాపాల నుండి విముక్తి లభిస్తుందని, ఎవరికైనా తనువు చాలించబోయే వారికి చివరిగా గంగా తీర్థం తులసి ఆకులు వేసి ఇవ్వడం అనేది మనం కూడా చూస్తూ ఉంటాము. ఇది ఒక సాంప్రదాయంగా మన దేశంలో ఉంది. చనిపోయే ముందు గంగా జలం మింగితే స్వర్గ ప్రాప్తి నిశ్చయమని నమ్మకం. చనిపోయిన తమ కుటుంబీకుల అస్థికలు కూడా గంగా నదిలో నిమజ్జనం చేస్తారు. గంగానది 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 అని ఎవరైతే అనుకుంటారో, ఒక్క 3 సార్లు గంగని స్మరించిన వారు ఎవరుంటారో అటువంటి వారి యొక్క మహాపాతకాలను కూడా గంగమ్మ తల్లి తీసేస్తుంది. మన పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు ఈ ప్రదేశంలో దశాశ్వమేధ యాగం చేశారని చెప్తారు. ఈ ఘాట్ గంగా నది తీరంలోనే ఉంది. ఇంకా చాలా హిందూ దేవాలయాలకు అంకితం చేయబడిన అనేక దేవాలయాలు ఈ దశాశ్వమేధ్ ఘాట్లో ఉన్నాయి. ఈ గంగా హారతులు మనకు దశాశ్వమేధ్ ఘాట్ వద్ద మొదలవుతాయి. హరిద్వార్లో కూడా ఉన్నాయి, కానీ వారణాసిలో ప్రసిద్ధి చెందింది. కానీ గంగా హారతికి మాత్రం అత్యధికంగా ప్రసిద్ధి చెందింది దశాశ్వమేధ్ ఘాట్. సూర్య భగవానుని లాగా గంగమ్మ తల్లి కూడా మనకు ప్రత్యక్ష దైవం, ఇంకా జీవనది కూడా. నదులను ప్రకృతి పరమాత్మ స్వరూపంగా భావించి పూజించే గొప్ప సంస్కృతి మనది. ఇది శతాబ్దాలుగా నిర్వహిస్తున్న ఆచారం. కాశీలో పూజారులు గంగా నదికి షోడశ ఉపచారాలు చేసి నక్షత్రహారతి, నాగహారతి ఇచ్చి ధూపము దీపము సమర్పించి నమస్కరించుకుంటారు. ముందుగా గంగా నది తీరంలో ఏర్పాటు చేసిన బెంచుల పైన గంగా హారతిని ఇచ్చేవారు కావలసిన సామాగ్రిని ఏర్పాటు చేసుకుని పీటపై ఒక గణపతిని పెట్టి ముందుగా గణపతిని ఈ హారతి కార్యక్రమం సజావుగా సాగాలని ప్రార్థిస్తారు. తర్వాత నది వద్దకు వెళ్ళి గంధ పుష్ప అక్షతలు, పసుపు కుంకుమ నదికి సమర్పించి నమస్కారం చేసుకుంటారు. ఈ పూజా కార్యక్రమాన్ని జరిపే వాళ్ళు ఒకే రంగు బట్టలతో ఒక క్రమ పద్ధతిలో భజనతో మొదలై హారతి చేసేటప్పుడు అందరూ కూడా ఆ తల్లిని భజన చేస్తారు. తర్వాత గంగా నదికి శంఖానాదంతో ఆహ్వానం పలుకుతారు. ఇక అగరవత్తులు వెలిగించి ఒక కాలుపై కూర్చుని ధూపం పట్టి తరువాత లేచి మళ్ళీ ధూపం ఇస్తారు. ఇలా తూర్పు వైపు మొదలుపెట్టి గంగకు అభిముఖంగా ప్రారంభించి అటుపై దక్షిణ ముఖంగా అగరు ధూపం ఇచ్చి పడమరకు తిరిగి ధూపం ఇస్తారు. పడమర దేవతలకు ఇచ్చిన తర్వాత ఉత్తర ముఖంగా తిరిగి ఆ సేవ చేసి మరలా తిరిగి నది ముఖంగా తిరుగుతారు. ఈ 4 దిక్కులకు అర్చన చేస్తారు. గంగతో పాటు ఇలా చేయటం వల్ల భక్తులు ఏ వైపు కూర్చున్నా వీరికి పూర్తిగా స్పష్టంగా చూడొచ్చు. అగరవత్తుల ధూపం అవుతుండగా సేవకులు సాంబ్రాణి ధూపం గంగా నదికి ఇస్తారు. ఈ సాంబ్రాణి శివునికి కూడా పరమ ఇష్టమని పెద్దలు చెప్తారు. ధూప కార్యక్రమం తర్వాత నక్షత్ర హారతి సిద్ధం చేస్తారు. నెయ్యిలో ముంచిన వత్తులను 7 అంచుల నక్షత్ర హారతి స్టాండ్ లో ముందుగానే అమర్చి వెలిగించి తెచ్చి సిద్ధం చేసుకుంటారు. ఈ నక్షత్ర హారతి మాత్రం మొత్తం కార్యక్రమంలో అత్యద్భుతమైనది. ఘాట్లో మంత్రాలతో ఆ జ్యోతులతో ఎంతో పద్ధతిగా జరిగే ఈ హారతితో గంగమ్మ పొంగి ఆనంద తాండవం చేసినట్లు అనిపిస్తుంది. గంగ ప్రత్యక్షంగా, పరమశివుడు పరోక్షంగా అక్కడ నిలిచి ఆ హారతి అందుకుంటున్న భావన ఆ హారతిలో పాల్గొన్న ప్రతి భక్తుడి హృదయంలో కలుగుతుంది. నక్షత్ర హారతి తర్వాత మహాదేవుడు నాగాభరణుడు కాబట్టి నాగహారతినిస్తారు. ఈ హారతి కూడా ముందు ఆకాశానికి చూపించిన తర్వాత 4 దిక్కులకి ఇస్తారు. గంగాదేవికి భక్తి శ్రద్ధలతో నైవేద్యం సమర్పించిన తర్వాత చిన్న వస్త్రంతో తుడవటం, వింజామరతో వీచడం వంటివి ఉపచారాలు చేస్తారు. చివరగా గంగకు తర్పణాలిచ్చి సాష్టాంగం చేస్తారు. హారతి ప్రారంభించినప్పటి నుండి చివరి దాకా భక్తులు హర్ హర్ మహాదేవ్ ఇంకా గంగమ్మ తల్లిని మా గంగా అంటూ నిరంతరం జపిస్తూనే ఉంటారు.
తర్వాత భక్తులకు ప్రసాద పంపకం చేశారు. ఈ హారతి రోజు రోజుకి ఎంతో ప్రసిద్ధి చెంది విశ్వనాథ దర్శనం తర్వాత స్థానం సంపాదించుకుంది. ప్రతి సాయంత్రం వేళల్లో గంగా హారతిని చూడడం ఒక ప్రత్యేకమైన అనుభవం. కాశీయాత్రకు వెళ్లిన వారు దానిని అసలు మిస్ చేయకుండా వీక్షిస్తారు. గంగావతరణం విన్న ఇంకా గంగా హారతిలో పాల్గొన్న వారికి ఆత్మశుద్ధి అవుతుందని, వారి చుట్టూ సానుకూల వాతావరణం ఏర్పడుతుందని వేదాలలో ఉంది. కాశీకి వెళ్ళినప్పుడు గంగా హారతిని చూసే అదృష్టం నాకు దక్కింది. దాన్ని మీతో షేర్ చేసుకోవాలనిపించింది. అందుకే ఈ వీడియో మీకోసం చేశానండి. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందామండి. నమస్కారం.